ఈ రాష్ట్రంలో నియంత పాలన చేపట్టినటువంటి యొక్క కేసీఆర్ ను దుమ్ము దులిపి శాసనసభ్యులు మనందరి ముద్దుల నాయకుడు మన తెలంగాణ పోరాట బిడ్డ పొన్నం ప్రభాకర్ గారికి డిసిసి ప్రెసిడెంట్ మరియు మానకొండూరు ఎమ్మెల్యే కామంపల్లి సత్తన్న గారికి మండల పార్టీ నమస్సుమాంజలు. ఈ రోజు మనం ఇక్కడ సమావేశమైన సందర్భం పార్లమెంట్ ఎలక్షన్లు మే 13 నాడు జరగబోతున్నాయి. పొన్నం ప్రభాకర్ గారు నన్ను అభ్యర్థిగా నిర్ణయించి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిర్ణయించి మీ ముందుకు తేవడం జరుగుతుంది. నేను మీకు మీ మధ్యలోనే ఉండి మీతో మమేకమై నా చివరి రక్తపు బొట్టు వరకు సేవ చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. మన ముందు మన ప్రత్యర్థులు టిఆర్ఎస్ పార్టీ వినోద్ కుమార్, బీజేపీ పార్టీ బండి సంజయ్ నిల్చున్నారు. వినోద్ కుమార్ అనే ఆయన టిఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్న బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ హటాओ తెలంగాణకు బచాओ అనే నినాదం ఎత్తుకొని మీరు పొందబెట్టిన తనిఖా ఏదైతున్నదో ప్రజలందరూ ఈ రోజు ఆనందాలతో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో, మహిళలకు ఫ్రీ బస్ దొరకడంతో, 200 యూనిట్ల కరెంట్ మాఫీ కావడంతో, ఆరోగ్యశ్రీ 10 లక్షలు పెరగడంతో, మరియు గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు దొరకడంతో ఈ ఘనకార్యం చేసిన ఓటర్లందరినీ నేను అభినందిస్తున్నాను. ఈసారి బీజేపీ హటాओ దేశ్ కు బచాओ అనే నినాదం ఎత్తుకోండి. బీజేపీ మనందరి కడుపులు కొట్టి ఈ రోజు నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అంటేటట్టు చేసిన బీజేపీ, పెట్రోల్ ₹4 చేసిన ఘనత బీజేపీదే, డీజిల్ రూపాయి చేసిన ఘనత బీజేపీదే. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 65 రూపాయలు ఉన్న డీజిల్ పెట్రోల్ ఈ రోజు ₹4. ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు అవకాశం ఇస్తే మళ్ళీ 65 రూపాయలకు పెట్రోల్ డీజిల్ తీసుకొచ్చే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో తయారు చేసింది. కాంగ్రెస్ పార్టీని తెచ్చుకుందామా? ఈ ₹1.05 105 పెట్రోల్ దొరికే బీజేపీని మళ్ళీ ఉంచుకుందామా? ఒక్కసారి చెప్పండి. మీరంతా ఆలోచించండి. నిత్యావసర సరుకులు, గ్యాస్ సిలిండర్, కిరోసిన్ ఇవన్నీ ఆకాశానికి అందినాయి. సో ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక్క అవకాశం ఇస్తే మీ అందరికీ అందుబాటులో ఉండే ధరలు చేసే దానికి కాంగ్రెస్ కంకణం కట్టుకొని ఉంది. దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి, కుల విద్వేషాలు రెచ్చగొట్టి ప్రభుత్వం మళ్ళీ గవర్నమెంట్ రావడానికి పాపం కట్టుకుంటున్న బీజేపీ దేశానికే విచ్ఛిన్నకరం. రాహుల్ గాంధీ గారు దేశ సమగ్రత కోసం, దేశ భద్రత కోసం, దేశ ఐక్యత కోసం 10,000 కిలోమీటర్లు భారత్ జోడో యాత్ర చేసి ప్రతి మనిషిని భారతదేశంలో సొంతగా కలుస్తూ, మమేకమైతూ, సింపుల్ గా డ్రెస్సింగ్ తో మీ అందరి జీవితాలలో నేను వెలుగై ఉంటా, నన్ను ఒక్కసారి జీవించండి అని అడుగుతున్నాడు మోడీ గారు. ఆయన వేసుకునే వస్త్ర పద్ధతి కానీ, రోజు ఒక పగిడి, డిజైనర్ పగిడి, రోజు ఒక కండువా, డిజైనర్ కండువా కాస్ట్ ₹1,00,000, పగిడి కాస్ట్ ₹1,00,000, వేసుకునే డ్రెస్ కాస్ట్ ₹5 లక్షలు. ఇవన్నీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? రోజుకొక డ్రెస్ మారుస్తున్నాడు, రోజుకొక పగిడి మారుస్తున్నాడు, రోజుకొక కండువా మారుస్తున్నాడు. ఇటువంటి మోడీ మళ్ళా మనోభావాలు రేకెత్తించి
రాముని పేరు పెట్టి ఓట్లు అడిగేయడానికి మనందరి దగ్గర స్థానానికి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి పట్టుకొని మీ దగ్గరికి ప్రచారంలో ఈరోజు రావడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి మన అన్న ప్రియతమ నాయకుడు కరీంనగర్